నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుని స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ ఫ్లైట్లు ఎప్పుడు బయలుదేరుతుంది, ఎప్పుడు ల్యాండ్ అవుతుందో తెలియక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజుల సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్న వారంతా తిరిగి హైదరాబాద్ వైపు క్యూ కట్టారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 4 టోల్ ప్లాజాల దగ్గర హైదరాబాద్ వైపు విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. కేతిపల్లి మండలం పరిధిలోని కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర హైదరాబాద్ వైపు 6 ఇంటిలను ఓపెన్ చేశారు. సిబిఎన్ ఫోరం టీం సభ్యులను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చంద్రబాబు నాయుడు విజయాన్ని కాంక్షిస్తూ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ద్వారకా తిరుమల వచ్చిన సిబిఎన్ ఫోరం ప్రతినిధులను భట్టి విక్రమార్క కలిసి అభినందించారు. సిబిఎన్ ఫోరం టీం సభ్యులు చంద్రబాబు గురించి చేస్తున్న కృషి కొనియాడారు. మీ రాష్ట్రం కోసం మీరే ముందు ఉండాలని తెలియజేశారు. చాదర్ఘాట్లో తారిక్ ముస్లిం షాబాన్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్లను సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం ఎదుర్కొంటున్న సమస్యలను నేతల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అధ్యక్షుడు సమీరుల్లా, మలక్పేట కాంగ్రెస్ ఇన్ఛార్జి షేక్ అక్బర్ తారిక్, ముస్లిం షాబాన్, ప్రెసిడెంట్ ముక్తాక్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. तो मैं दुश्मन बन गया, मेरे ऊपर कुछ भी वास्तव में आता है, उसके लिए कोई डर नहीं है। आप लोग भी सिर्फ मजहब के नाम पे या इसके ताकत पे जीतने की बात छोड़ो, एक नेशनल सोच में अगर आए तो जरूरी यहाँ माहौल बदलेगा और अपन को अच्छा तरीका से रास्ता मिलेगा। इसलिए मैं आपसे ज्यादा बात नहीं कहता हूँ, क्योंकि मैं भी आप लोग से मैडम की बात सुनने के लिए आया हूं और मैं यहाँ नहीं था, मगर मुझे डेट और तारीख और टाइम याद है, इसीलिए भाग के आ गया हूं। तो इसलिए मैं आपकी बात सुनूंगा मैडम। और मैं एक बार मैं आपसे कहना चाहता हूं, जो भी है कांग्रेस के तरफ से पब्लिक इश्यूज है, जरूर हम इसके लिए हमारा पार्टी नेता लोग हैं और कंटेस्टेड कैंडिडेट है और मोहल्लों में जो बड़े बड़े लोग हैं और उन लोगों के बात सुनूंगा। और आने वाला दिन में आप लोगों से और बहुत बार गलियों में किधर उधर मिलूंगा, ये बात कहते हुए बड़ा सा कुछ क्या ये इलेक्शन प्रॉमिस में थोड़ा सैलरी होगा, इसका कुछ बात हुआ है। परसों भी मुश्ताक मालिक साहब से जो वो मीटिंग में भी बात निकले हुआ है। 1 महीना हुआ सरकार हमके ऊपर 420 का इल्जाम लगा जा रहा है टीआरएस के साथ। महीना हुआ है, कितना हुआ? 7 तारीख, 3 तारीख तो रिजल्ट हुआ, दिसंबर 3, अभी जनवरी 3 जाके आज कितना तारीख है? जनवरी 16 है। ठीक है, एक महीना 15 दिन पकड़ो, एक दिन 15 महीने में आपका हमारा बीच का कहाँ अग्रीमेंट तोड़े, कहाँ हम 420 बने? आप लोग देखो, 10 साल उनका सरकार चले, बेरोजगार भत्ता नहीं दिया, डबल बेडरूम नहीं दिया,
किसान का कर्जा माफ नहीं किया, ऐसे बहुत सारे वादा है। उसके ऊपर 10 साल में कोई नहीं पूछा, अगर पूछे तो घर में हमको बंद करते थे। अनिल भाई को है अरे 12% और जो भी है भाई बोलना चाहे तो फिर पूरा टाइम मैडम भी बगल बोले जाना पड़ता, उतना से लंबी हो जाएगा। तो इसलिए बहुत वादा किया, उसके बाद ऊपर कोई नहीं बोले। హైదరాబాద్ అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ పరిసరాల్ని ఊడ్చి తన చేతులతో చెత్తను ఎత్తివేశారు. నీటితో ఆలయ గోపురాల్ని కడిగి అనంతరం తన స్వహస్తాలతో స్వయంగా విగ్రహమూర్తుల్ని శుద్ధి చేశారు. राम लक्ष्मण जानकी जय बोलो दुर्गा माता की जय बोलो दुर्गा माता की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ బంద్ కొనసాగుతోంది. టెక్స్టైల్స్ పార్కులో వస్త్ర పరిశ్రమ యజమానులు సమ్మె 15 రోజులకు చేరింది. టెక్స్టైల్స్ పార్కులో వస్త్రోత్పత్తి ప్రారంభిస్తామని యజమానులు అంటున్నారు. చర్చల అనంతరము కార్మికులు పనిలోకి వెళ్లాలనే ఆలోచనలో కార్మిక సంఘాలు నాయకులు ఉన్నారు. సంక్రాంతి పండుగకి సొంత గ్రామాలకు వెళ్లాలని పట్టణ వాసులంతా సెలవులు ముగియడంతో తిరిగి పట్టణం వైపు ప్రయాణమయ్యారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ జామ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ రోడ్డు బార్కెట్లను వేసి లోకల్ ట్రాఫిక్ వాళ్ల జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ట్రాఫిక్ సజావుగా సాగుతోంది. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను అన్నారు. తాను వేరే పార్టీలోకి మారుతున్నట్లు అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, వాటిలో నిజం లేదని తెలిపారు. తాను వైసీపీ పార్టీలోనే ఉన్నానని ఉదయభాను స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఉదయభాను పార్టీ మారుతున్నట్టుగా సోషల్ మీడియాలోను యూట్యూబ్లో కూడా ప్రచారం జరుగుతూ ఉంది. నేను దయచేసి అందరికీ తెలియజేస్తున్నాను, నేను ఎక్కడ కూడా పార్టీ మారుతానని ఎవరితో చెప్పలేదు, ఎవరితో కూడా అనలేదు. నేను వైసీపీ పార్టీలో ఉన్నాను, వైసీపీ పార్టీలో కొనసాగుతాను. కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. దయచేసి అది నమ్మొద్దని మిత్రులకి, శ్రేయోభిలాషులకి, పార్టీ కార్యకర్తలకి. మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏషియన్ బ్యాలెన్స్ కంపెనీలో మంటలు చెలరేగాయి.
మంటలకు తోడు నల్లటి పొగ దట్టంగా అమలుకోవడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ పరిక్రమలో ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. విశాఖ సాగర్ తీరంలో మైరన్ పార్క్ ఎగ్జిబిషన్ను ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి కుమార్తె ప్రీతి నిర్వాహకులు రాజారెడ్డి ప్రారంభించారు. ఈ నెల 16 నుండి ఇంటర్నేషనల్ థీమ్తో భారీ ఎత్తున ఈ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. ఎగ్జిబిషన్లో విదేశీ చేపలు, స్నేక్స్, రకరకాల పక్షులు, ఫిష్ టనల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రారంభిస్తున్నాము. మా పాప చేతుల మీదుగా ఈరోజు ఎగ్జిబిషన్ ప్రారంభించాము. ఈ ప్రదర్శనలో ప్రప్రథమంగా చెప్పాలంటే ఇది భారతదేశంలోని ఫస్ట్ టనల్. ఇది మొత్తం కూడా ఈ టనల్ ఏదైతే ఉందో ఇది మొత్తం క్యూబ్, దీన్ని క్యూబ్ అంటారు. దీంట్లో ఉన్నటువంటి ఫిషెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మెరైన్ ఫిషెస్ పెట్టడం జరిగింది. అంటే సముద్రంలో లభించేటటువంటి చేపలు అయితే ఉంటాయో, డెప్త్ సీ, ఇది 10,000 అడుగుల లోపల ఉండేటటువంటి ఏవైతే చేపలు దొరుకుతాయో మనకి ఈ స్పీషెస్ అన్నిటి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ప్రదర్శనలో. ఇది సుమారుగా 6.5 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ మేము పెట్టడం జరిగింది. ఈ ఆంధ్ర యూనివర్సిటీ వారి సౌజన్యంతో ఈ ప్రాజెక్ట్ని ఈరోజే ప్రారంభించాము. దీంతోపాటు ఇంతకుముందు ఎప్పుడు కూడా విశాఖపట్నంలో లేని విధంగా ఇక్కడ ఒక ప్రత్యేకంగా చిన్నారి పిల్లలను కానివ్వండి, ఒక పెద్దవాళ్ళని కానీ ఆకర్షించే దానికోసం ఇక్కడ బర్డ్ షోని ఏర్పాటు చేయడం జరిగింది. బర్డ్ షో కమ్ పెట్ యానిమల్ షోని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైతే పర్వీష్ సర్టిఫికేట్ ఉన్నటువంటి బర్డ్స్ మాత్రం ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే మన స్వదేశంలో లభించే పక్షుల్ని మనం ఈ ప్రదర్శనలో పెట్టకూడదు. ఎందుకంటే నేను పూర్వం జెమినీ సర్కస్ ఓనర్ని, నాకు అనుభవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పర్వీష్ ఉన్నటువంటి బర్డ్స్ని మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పక్షులు మాత్రమే ఈ ప్రదర్శనలో ప్రప్రదంగా మనం పెట్టాము. దీంట్లో ఆస్ట్రిచ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా సన్కూర్, అంటే డిఫరెంట్ మకావో, ఒక చిన్నారి పిల్లలకి ఈ విధంగా పక్షి జాతులు ఉంటాయి, ఈ విధంగా పక్షులు ఉంటాయి చూపించడమే మా ఉద్దేశం మెయిన్. ఇది ఈ రోజు నుంచి ప్రారంభించాము. విశాఖ నగర ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని చూసి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.